భక్త ప్రహ్లాదునికి సంబంధించిన ఈ కథ సత్యయుగం నాటిది. కశ్యప ఋషి కులంలో హిరణ్యకశిపుడి జననం జరుగుతుంది. అతను పెద్దవాడయ్యాక దానవులకు రాజవుతాడు. చాలా శక్తివంతుడు, పరాక్రమవంతుడు. మనుష్యజాతిపైననే కాక దేవతలపైన కూడా ఎన్నో అకృత్యాలకు పాల్పడేవాడు. ఒకసారి అతను అమరత్వం పొందేందుకు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడి భార్య కయాదు గర్భవతి. ఒకవేళ హిరణ్యకశిపునికి పుత్రుడు పుడితే అతను కూడా తండ్రిలాగే బలశాలి, క్రూరుడు అవుతాడని, దేవతలపైన అత్యాచారాలు చేస్తాడనే భయం ఇంద్రునికి పట్టుకుంటుంది. అందువల్ల పుత్రుని జననం కన్నా ముందే అతన్ని హతమార్చాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు రాబోయే కష్టాల నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటాడు. ఇలా ఆలోచించి ఇంద్రుడు కయాదును తీసుకుని ఎక్కడికో వెళ్తుంటాడు. మధ్యదారిలో నారదముని వారిని కలుస్తాడు. ఇంద్రునికి చాలా నచ్చచెప్పి కయాదును తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. నారదముని ఆశ్రమంలోనే కయాదుకి ఒక పుత్రుడు జన్మిస్తాడు. పిల్లవాని పేరు ప్రహ్లాదుడు అని పెడతారు. ప్రహ్లాదుడు తన తల్లితో పాటే నారదముని ఆశ్రమంలో ఉండి విద్యనభ్యసిస్తాడు. నారదముని సాంగత్యంలో ఉండడం చేత ప్రహ్లాదుడు కూడా విష్ణుభక్తుడైపోతాడు. ఆ విధంగా 5 ఏళ్లు గడుస్తాయి. కయాదు తన కొడుకు ప్రహ్లాదుడిని తీసుకొని మరలా రాజమహలుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. అక్కడ హిరణ్యకశిపుని తపస్సు కూడా పూర్తయిపోతుంది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, కళ్ళు తెరువు హిరణ్యకశ్యపా, నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను. ఏం వరం కావాలో కోరుకో నాయనా అంటాడు. హిరణ్యకశిపుడంటాడు, భగవాన్, నేను అమరుడయ్యేలాగా వరమివ్వండి. దానికి బ్రహ్మ ఇలా అంటాడు, ఈ భూమిపైన జన్మించిన ప్రతివారు మరణించక తప్పదు. కాబట్టి నేను ఈ వరమివ్వలేను. వేరే ఏదైనా వరం కోరుకో. సరే అయితే, నా మృత్యువు పగలుగాని రాత్రిగాని, మనిషి చేతకాని జంతువు చేతకాని, దేవీ దేవతల చేతకాని, ఇంటి లోపలగాని ఇంటి బయటకాని, ఏదైనా ఆయుధం చేతకాని నాకు మృత్యువు కలగకుండా వరమివ్వండి అంటాడు. అప్పుడు బ్రహ్మ తథాస్తు అని వరమిస్తాడు. కయాదు తన పుత్రుడు ప్రహ్లాదుణ్ణి తీసుకొని మహలుకు వస్తుంది. బ్రహ్మచే వరం పొంది హిరణ్యకశ్యపుడు కూడా మహలుకు తిరిగి వస్తాడు. ఇప్పుడతను మరింత శక్తిశాలిగా మారాడు. వరం పొందిన తర్వాత అతను మరింత క్రూరుడిగా మారాడు. ఒకరోజు తన కొడుకు ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకొని మాట్లాడుతుంటాడు. కుమారా, నీకు అన్నిటికన్నా ఏది ఎక్కువ ఇష్టం? నాన్నగారు, ఏదైనా ప్రశాంతమైన చోటులో కూర్చొని ఆ విష్ణు భగవానుణ్ణి ధ్యానించడం నాకు చాలా ఇష్టం. ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అతను విష్ణు భగవానుణ్ణి తన శత్రువుగా భావిస్తాడు. నిజానికి అతనికి ఒక తమ్ముడుండేవాడు, హిరణ్యాక్షుడు. తన అహంకారం చేత భూమిని సముద్రంలో పడేస్తాడు. అప్పుడు విష్ణువు తన 3వ అవతారమైన వరాహ అవతారం దాల్చి హిరణ్యాక్షుడిని వధిస్తాడు. భూమిని సముద్రం నుంచి బయటకు తీస్తాడు. అందువల్ల హిరణ్యకశిపుడు విష్ణువుని తన శత్రువుగా భావిస్తాడు. ప్రహ్లాదునికి వారికి మళ్ళీ విద్య నేర్పాల్సిన ఆవశ్యకత వచ్చిందని అనుకుంటాడు. అందుకని 2 గురువులను నియమిస్తాడు. కాని కొన్ని రోజులకు ఆ గురువులిద్దరూ హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు వారిచే విద్యను నేర్చుకోవడం లేదని, విష్ణు భగవానుని భక్తిలో లీనమై ఉంటున్నాడని చెప్తారు. హిరణ్యకశిపుడికి మరింత కోపం వస్తుంది. విష్ణువుని ఆరాధించవద్దని ఎన్నో విధాలుగా ప్రహ్లాదుడికి చెప్తాడు. కుమారా ప్రహ్లాదా, గురువు నేర్పిన విద్యను మాని ఏం చేస్తున్నావు? నాన్నగారు, విష్ణు భగవానుడు ముల్లోకాల సృష్టికర్త. నేను ఆయనను మాత్రమే నా గురువు, దైవంగా భావిస్తాను. మూర్ఖబాలక, నేను కాక ఈ జగత్తులో వేరొక భగవంతుడు లేడు. నువ్వు పూజించాలనుకుంటే నన్ను పూజించు. నాన్నగారు, ఆ విష్ణు భగవానుని ముందర అందరూ తుచ్చులే. అది మీరైనా కూడా. నేను నిన్నిప్పుడే సంహరిస్తే నీ విష్ణువు నిన్ను వచ్చి రక్షిస్తాడా? నాన్నగారు, ఆయన అన్ని చోట్ల ఉన్నారు. ఇక్కడికి వచ్చి వెళ్లే అవసరం లేదు. అప్పుడు హిరణ్యకశిపుడు తన సైనికులను ప్రహ్లాదుని వధించమని ఆజ్ఞాపిస్తాడు. హిరణ్యకశిపుని ఆజ్ఞ మేరకు సైనికులు ప్రహ్లాదుని హతమార్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు. కాని వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి.
ప్రహ్లాదుణ్ణి అనేక విషనాగులతో కాటేయించాలనుకుంటారు. పర్వతాలపై నుంచి కింద పడేసి వధించాలనుకుంటారు. అయినా కూడా ప్రహ్లాదునికి మృత్యువు సంభవించదు. మదపుటేనుగులతో అతన్ని తొక్కించమంటాడు. అప్పుడు సైనికులు ప్రహ్లాదుణ్ణి గొలుసులతో బంధించి ఏనుగుల ముందుంచుతారు. ప్రహ్లాదుడు చేతులు జోడించి విష్ణు భగవానుని స్తుతిస్తాడు. ఏనుగు అతన్ని హతమార్చే బదులు తన వీపుపైన కూర్చోపెట్టుకుంటుంది. ఆ ఉపాయం కూడా విఫలమవడంతో ప్రహ్లాదుణ్ణి తాళ్లతో కట్టి సముద్రంలో పడవేస్తారు. కాని విష్ణు భగవానుని కృప వల్ల ప్రహ్లాదుడు బయటపడతాడు. అన్ని వేళలా అతను విష్ణు భగవానుని ఆరాధిస్తూ ఉంటాడు. భగవంతుడు అతనికి ఏమీ కానివ్వడనే నమ్మకం ఉంటుంది. ఆ విశ్వాసం చేత అతనికి ఎలాంటి భయం ఉండేది కాదు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశాక హిరణ్యకశిపుడు తన సోదరి హోళికాను పిలిపిస్తాడు. సోదరి, ఇప్పుడు నువ్వే నాకు సహాయం చేయగలవు. ప్రహ్లాదుని సంహరించాలనే నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నీకు మంటలలో కాలకుండా ఉండే వరముంది కదా, కాబట్టి ప్రహ్లాదునికి మృత్యువు సంభవించేలా చూడు. సరే అన్నయ్యా, ఇప్పుడు ప్రహ్లాదుణ్ణి ఎవ్వరూ రక్షించలేరు. నేను అతన్ని కాల్చి బూడిద చేస్తాను. నిజానికి హోళికాకు శివుని నుంచి వరంగా ఒక తివాచీ లభిస్తుంది. దానిని చుట్టుకుంటే ఆమెను మంటలు ఏమీ చెయ్యలేవు. అందుకని హిరణ్యకశిపుడు ఆమెకు ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటలలో కూర్చోమని చెప్తాడు. హోళిక అలానే చేస్తుంది. కాని విష్ణు భగవానుడి కృప వల్ల అప్పుడే గాలి వీస్తుంది. అందువల్ల హోళిక యొక్క తివాచీ ఎగిరి ప్రహ్లాదునిపై పడుతుంది. హోళిక మంటల్లో కాలి మరణిస్తుంది. ప్రహ్లాదునికి అక్కడ కూడా ఏమీ కాదు. హిరణ్యకశిపుని కోపం ఇంకా పెరిగిపోతుంది. కొంతసేపటికి అతను ప్రహ్లాదుణ్ణి తన సభలోకి పిలిపిస్తాడు. దుష్ట ప్రహ్లాద, నువ్వు ఎల్లవేళలా భగవంతునిగా కొలిచే నీ విష్ణువు ఎక్కడా? నాన్నగారు, ఆయన సర్వాంతర్యామి. మరి నాకెందుకు కనబడడు? కోపంలో హిరణ్యకశిపుడు తన గదను ఎత్తి, చెప్పు, నీ భగవంతుడు ఎక్కడున్నాడు? ఆయన ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు నాన్నగారు. హిరణ్యకశ్యపుడు కోపంతో ఆ స్తంభాన్ని విరగ్గొడతాడు. స్తంభం విరిగిపోతుంది. అందులోంచి విష్ణు భగవానుడు నరసింహావతారంలో ఘీంకరిస్తూ బయటకు వస్తాడు. అది చూసిన హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోతాడు. భగవాన్ నరసింహుని రూపం భయావహంగా ఉంటుంది. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, మనిషి కాదు, రాక్షసుడు కాదు, దేవత కాదు, జంతువు కాదు. ఆయన వద్ద ఎలాంటి ఆయుధమూ లేదు. ఆయన గోళ్లు వాడిగా బలంగా ఉంటాయి. అప్పుడు హిరణ్యకశిపుడు ఆయనను సంహరించడానికి వస్తాడు. కాని నరసింహ భగవానుడు హిరణ్యకశిపుడిని తన చేతులతో ఎత్తి ద్వారం వద్దకు తీసుకొని వెళ్లి తన వాడైన గోళ్లతో అతని పొట్టను చీలుస్తాడు. హిరణ్యకశిపుడు చనిపోతాడు. అది సాయంత్ర సమయం. కాబట్టి అతని మరణం ఉదయం కాదు, రాత్రి కాదు, ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, ఒక మనిషి చంపలేదు, ఒక దేవుడూ కాదు. ఏదైనా ఆయుధంతో అతని వధ జరగలేదు. ఎవరి గర్భంలోనూ పుట్టిన జీవి వల్ల కాదు. ఆ విధంగా అతని మృత్యువు అతని పొందిన వరం ప్రకారంగానే జరిగింది. హిరణ్యకశిపుని వధించిన తరువాత నరసింహ భగవంతుడు ప్రహ్లాదుణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నాయనా ప్రహ్లాద, నీ నిజమైన భక్తి శ్రద్ధలకు నేను ప్రసన్నుడనయ్యాను. నీ ఈ భక్తి యుగయుగాల పాటు గుర్తుంచుకుంటారు. ఇలా చెప్పి భగవాన్ నరసింహుడు అంతర్ధానమైపోతాడు. నేటికి ప్రహ్లాదుని భక్తిని అందరూ గుర్తు చేసుకుంటారు.